సూపర్ హిట్ అండి. సినిమా గురించి అసలు మాట్లాడే పనే లేదు. బాలయ్య బాబు నటన అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. అఖండ 1 చూసారు కదా, ఇప్పుడు అఖండ 2 శివ తాండవం అసలు వన్ ఒక రేంజ్ లో ఉంటది, అది మీకు అందరికీ తెలిసిందే. 2 చూడండి ఇంకా తెలిసిద్ది. వ్యూవర్స్ కి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు మామూలుగా లేదు ఈ సినిమా అయితే. అది చూసిన వాళ్ళు అది వేస్ట్ అనిపించింది. ఆ రకంగా ఈ సినిమా ఉంటుంది. సినిమా అఖండ 2కి వస్తే అఖండ లోకంలో వచ్చినట్టు అనుకోవచ్చా అంటే? ఎందుకంటే ఆ యాక్టింగ్ కావచ్చు, అలాగే బీజిఎం కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అన్ని విధాలు కూడా చూస్తే ఎలా అసలు మామూలుగా లేదండి. తమను బాలయ్య బాబు కోసమే పుట్టాడా అన్నట్టుగా ఉంది. ఏమన్నా డైలాగ్ లాంటిది ఏమైనా చెప్తారా బాలయ్య? డైలాగులు అంటే ఏం లేవు. సినిమా శివుడి గురించి మీరెక్కడ ప్రపంచంగా మార్చే మీరెక్కడ, జై బాలయ్య రేంజ్ లో ఉంది. చాలా బాగుందండి సినిమా. మట్టికి చూడొచ్చు, ఫ్యామిలీతో అందరూ చక్కగా. ఎక్స్ట్రాడినరీ మూవీ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యథావిధిగా బాగించాడు. ఐటమ్ సాంగ్ కూడా థియేటర్ సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యథావిధిగా నందమూరి తమన్ గారు బాగిచ్చారు. నందమూరి బాలకృష్ణ యాక్టింగ్ ఎలా చూపించాలో భయపడే సీన్ కూడా అలాగే చూపించారు. లాస్ట్ 10 నిమిషాలు త్రిశూలతో తాండవం ఆడాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు తాండవం ఆడితే మాకు పూనకాలు వచ్చింది. పాల్గొనగాలు కాదు, సూపర్ గా ఉంది సినిమా. బాలకృష్ణ అంటేనే గాడ్ ఆఫ్ మాసెస్. సో ఆ యొక్క ఎలివేషన్స్ అన్ని కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. సో అఖండ 1 తో పోలిస్తే అఖండ 2 లో అటువంటి ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? అఖండ 1 తో పోల్చుకుంటే నిజంగా రియాలిటీకి చెప్పాలంటే అఖండ 1 ఎలివేషన్స్ వేరు. ఆ ఎలివేషన్స్ వేరే లెవెల్, ఈ ఎలివేషన్స్ వేరే లెవెల్. దీంట్లో దానికి దీనికి కమెంట్ చేయడానికి లేదు. వాస్తవం చెప్పాలంటే అఖండ 1 ఎలివేషన్స్ లో వాళ్ళ డైలాగ్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ అవి బాగున్నాయి. మీకు బాగా నచ్చిన సీన్ గానీ, ఆ యొక్క పాత్రలు గానీ ఎలా అనిపించింది? ఎవరో ఏంటి అసలు ఈ యొక్క మూవీలో? నాకు అఖండ పాత్ర అనేది బాగా నచ్చింది. ఆ ఎంట్రీ సీన్ కానీ, ఎంట్రీ ఎలివేషన్స్ కానీ బాగా భయపడి సింగ్ గారు బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. చాలా జాగ్రత్తగా తీశారు సినిమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశారు. బాగా తీశారు సినిమా. లాస్ట్ 10 నిమిషాల మట్టికి అసలు మైండ్ బ్లోయింగ్. త్రిశూలతో తాండవం ఆడాడు బాలకృష్ణ. త్రిశూలతో తాండవం అంటే మామూలు విషయం కదా, అది ఒక శివుడు వచ్చి ఆడినట్టు ఉంది నాకు. నిజంగా థియేటర్లో మాకు ఎందుకు లేచి నిలబడి అంతే, అసలు మామూలుగా లేవు. బోయపాటి సింగ్ గారు, మీరు ఎలాగే మా బాలయ్య బాబుతో ఇంకెన్నో సినిమాలు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? సూపర్ సినిమా. ఎలివేషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ బాగా తీశారు. నందమూరి తమ్మన్ గారు మళ్ళీ నిరూపించుకున్నారు. బాగా తీశారు సినిమా. సూపర్గా ఉన్నాయి. డైలాగ్ వర్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సూపర్. మళ్ళీ ఇంకా చూడండి, మన హిందూ ధర్మాన్ని ఈ సినిమాలో చూడండి, అందరూ పాటించండి. ఇది ఒకటే కోరుకుంటున్నాను. పరిస్థితి బాగా ఇదిగా అవుతుంది కదా, అది ఎఫెక్ట్ లాంటిది ఏం లేదండి సినిమాకి. ప్రొడ్యూసర్ సినిమా ఆగిపోయినా మళ్ళీ సినిమా రిలీజ్ చేశారు. మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, మీరు తడుగుటేసుకుని ఇంట్లో కూర్చోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమా సూపర్ డూపర్ హిట్.